నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతోటి మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే అండి శ్వేత. నమస్తే సార్. శ్వేత గారు, మనము ఎన్నో కేసెస్ మాట్లాడుకుంటూ ఉన్నాము. రోజు నిత్యం జరిగే ప్రాక్టీస్లో నేను చూసే కేసెస్, మీరు చూసే కేసెస్ చాలా మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఒక ఇన్సూరెన్స్ కేసు గురించి మాట్లాడుకుందాము. ముందుగా మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఇన్సూరెన్స్లో కొంతమంది ఏమంటారంటే, సార్ మా దగ్గర ప్రీమియం కట్టించుకున్నారు, యాక్సిడెంట్ అయిన తర్వాత లేదా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత నా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు, మీరు డబ్బులు మీరే కట్టుకోవాలి, నేను మీ క్లెయిమ్ ఇవ్వను అని ఏవేవో సాకులు చూపించి నేను కట్టిన ప్రీమియంకి నాకు న్యాయం జరగట్లేదు సార్, ఇది ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు అని తల బాదుకుంటాం జరుగుతుంది. సో మీరు ఎక్కువగా ఇన్సూరెన్స్ కేసెస్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇట్లాంటి కేసెస్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి మీ మాటల్లో మనము ప్రేక్షకులకి వినిపిద్దాము. చెప్పండి సార్, మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యునైటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ CEO ఉన్నాడు కదా, అతన్ని ఒక అబ్బాయి చంపేశాడు, మర్డర్ చేశాడు బ్రూటలీ. హీ వాస్ కిల్డ్. వై? ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఎవరైతే CEO చనిపోయాడో అతను చనిపోయినందుకు ఓన్లీ ఆ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు సంతాపం తెలియజేశారు తప్ప, ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో నిందితుడు, ఆ అబ్బాయిని ఒక హీరో ఫిగర్ లాగా, ఆయనను ఒక సెయింట్ లాగా, హీఈస్ ఈక్వల్ టు జీసస్ అని అమెరికన్స్ అందరు పొగడడం జరిగింది. వాళ్ళలో అంత బాధ ఉంది. ఎస్. అసలు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, ఈ యునైటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 90% క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియమ్స్ కట్టించుకోవడము, ఆ డబ్బులు దండుకొని వీళ్ళు దాచిపెట్టుకోవడము. రిచెస్ట్ కంపెనీస్ అవుతున్నారు వీళ్ళు. ఎస్. ఇప్పుడు ఒక్కొక్క CEO నెట్వర్త్ పర్ ఇయర్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళు $70 million, $100 million, వేల కోట్లు. ఓకే. అయితే ఈ అబ్బాయి చేసిన పని డెఫినెట్గా 100కి 100% కరెక్ట్. ఈయన అసలు మానవ రూపంలో ఉన్న సెయింట్ అని ఫ్లెక్సీలు US మొత్తంలో, అసలు అతన్ని చావుని ఖండించిన వ్యక్తులు సామాన్య మానవులు ఎవరు లేరు. అంటే శ్వేత గారు, దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారో అందులో అట్లీస్ట్ సగం మంది వీళ్ళ బాధితులు. డెఫినెట్లీ. అంతే కదా, బాధితులు కాకపోతే ఇంత సపోర్ట్ చేయరు కదా. డెఫినెట్లీ. సో దాన్ని ఒకవేళ మనం అక్కడ అమెరికాలో అలా జరిగింది, ఇండియాలో కూడా చాలా జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ ఇలాంటి మన ఇండియాలో జరిగితే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి మీరు చెప్పండి. ఇక్కడ ఇన్స్టెన్స్ మనకు వచ్చిన క్లయింట్ గురించి నేను చెప్తాను సార్. అతనికి 9 times క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఒక ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీలో, వెల్ నోన్, ఇట్ ఈస్ ఇన్ మార్కెట్, టాప్ లిస్టెడ్ కంపెనీస్లో టాప్ 5లో కూడా ఉంది. ఓకే. అయితే ఈ కంపెనీని ఇతను 10 years నుంచి నమ్మి ప్రీమియం కడుతూ ఉన్నారు, ఎవ్రీ టైం రెన్యువల్ చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగి కాలు ఫ్రాక్చర్ అయిందో, అప్పుడు ఎప్పుడైతే ఆయన ఒక ప్రముఖ హాస్పిటల్లో, మంచి హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లోనే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఎలాగో నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, నేను మంచి దగ్గర ట్రీట్మెంట్ తీయించుకోవాలి. ఆయన ఎన్నిసార్లు క్లెయిమ్ పంపించినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడమే జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. మరి దెబ్బలు ఎలా తగులుతాయి ఏంటి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, నాకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, సో దట్ నేను అట్లీస్ట్ కోర్ట్ కన్నా వెళ్తాను. ఇప్పుడు నా డబ్బులతో ఎక్స్పెండిచర్ పెట్టేసుకో. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మీకు ముందు నుంచి ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఎస్. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్ అని. అలా ప్రీ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్ ఉన్నా కానీ ఓన్లీ స్టార్టింగ్ 4 years వరకే ఉంటుంది సార్ ఆ బఫర్ పీరియడ్. దాని తర్వాత అన్ని కవర్ అవ్వాలి. శ్వేత గారు, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫ్రెండ్దే, ఇది ఎవరితో కాదు. ఆయన రాజమండ్రిలో ఉంటాడు, ఆయన హైదరాబాద్కి వచ్చాడు. ఇలాగే ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో చేసుకొని ఒక సికింద్రాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయింది ఆయనకి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన కాల్లో ఇంతకుముందు ఏదో ఆపరేషన్ అయ్యి ఉంది. ఓకే, రాడ్స్ ఉన్నాయి. ఓకే, ఈయన ఇన్సూరెన్స్ అప్లై చేసేటప్పుడు రాడ్స్ ఉన్నాయన్న విషయం చెప్పాడు క్లియర్గా. వాళ్ళు నోట్ చేసుకోలేదు, ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో, అది ప్రీమియం పెరుగుతుంది, ఆ రాడ్స్ ఉన్నాయన్న విషయం చెప్తే ప్రీమియం పెరుగుతుంది కాబట్టి అది నోట్ చేసుకోలేదు. ఆ విషయం ఈయనకు తెలియదు. ఇప్పుడు ఈయనకి ఇన్సూరెన్స్ ఈయనని చెప్పారు వాళ్ళు. దగ్గర 30 లక్షలు ఖర్చు అయింది దానికి. ఇంతకు ముందు రాడ్స్ ఉన్నాయి, మీరు నాకు చెప్పలేదని ఈయన అన్నాడు. నేను చెప్పాను రాడ్స్ ఉన్నాయంటే, లేదండి మా దగ్గర
చెప్పలేదు అని ఉంది అంటే ఇప్పుడు ఆ ఏజెంట్ చేసిన తప్పు వల్ల ఈయన 30 లక్షలు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు అప్పు చేసి కట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. మరి ఎలా ఫేస్ అవ్వాలి మేడం ఇలాంటి వాళ్ళు? సార్ ఇన్సూరెన్స్ యూజువల్లీ ఎప్పుడు కడతాము? మన దగ్గర డబ్బు ఉండదు, సడన్గా తెలియని ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు హెల్ప్ఫుల్ అవుతారు మనం కట్టిన ప్రీమియంకి అని. సో అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీసే క్లెయిమ్స్ని ఇన్నిసార్లు రిజెక్ట్ చేస్తే ఈ వ్యక్తి ఏం చేయాలి? నాకు ఇంకో కేసు కూడా గుర్తొస్తుంది. మీరు ఏం చేయాలి అని అంటున్నారు కదా, మీరు ఒక వ్యక్తికి బోన్ డిస్లోకేట్ అయింది, షోల్డర్, అది మీరే డీల్ చేస్తారు, వాళ్ళతో ఫైట్ చేస్తారు, అది ఎలా చేస్తారో చెప్పండి సార్. అది ఆల్మోస్ట్ 10 to 11 times రిజెక్ట్ అయింది. అతను హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు. ఓకే, దాని తర్వాత హాస్పిటల్ నుంచే IRDAIని అప్రోచ్ అయ్యాడు. ఓకే, IRDAIలో కన్జ్యూమర్ ఇట్లా ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ క్లెయిమ్స్ రిజెక్ట్ అయినప్పుడు IRDAIని అప్రోచ్ అవ్వచ్చు మీ వైపు నుంచి ఏది తప్పు లేదు అని అనిపిస్తే. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అది. లేదు, సెకండ్ ఆప్షన్ ఓంబడ్స్మెన్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వితిన్ 2 to 10 days వాళ్ళు మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ అటు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి మనకి రిజాల్వ్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఏంటి ఉంది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు వీళ్ళ వైపు తప్పు ఉందా లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళ వైపు తప్పు ఉందా అనేది సాల్వ్ చేస్తారు. సో మన కండిషన్లో ఏంటి అని అంటే అది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కాదు, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్, మీరు క్లెయిమ్ ఇవ్వాలి. వాళ్ళు మనల్ని పే చేసుకొని తర్వాత మేము రీఎంబర్స్ చేస్తాము అని అంటున్నారు. వాళ్ళని ఎలా నమ్మాలి? ఇన్సూరెన్స్ కంపెనీ క్యాష్లెస్ అంటారు. తర్వాత మనం డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవ్వడు డెఫినెట్లీ. ఈ హాస్పిటల్లో ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టు బిల్ వేసేస్తాడు. 2 లక్షలు అయ్యేది 10 లక్షలు వేసేస్తాడు. సో ఆబ్వియస్గా అన్ని విధాల ఈ కస్టమర్ అనే అతను సఫర్ అవుతాడు. సో IRDAలో కంప్లైంట్ చేసాము, అది సాల్వ్ చేశారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కేసులో ఏంటి అని అంటే కన్జ్యూమర్ కోర్ట్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఆయనకి పే చేశాడో అవన్నీ రివర్ట్ బ్యాక్ అయినాయి, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇన్సూరెన్స్లో మీరు ప్రీమియమ్స్ రెగ్యులర్గా కట్టి మీకు కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే ఏవో సాకులు చెప్తే తప్పకుండా మనము ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేయొచ్చు, నోటీసెస్ పంపించచ్చు, లేదా హైకోర్టులో అయినా కేసు వేయచ్చు, కన్జ్యూమర్ కేసు అయినా వేయచ్చు, IRDAని అప్రోచ్ అవ్వచ్చు, ఓంబడ్స్మెన్ అప్రోచ్ అవ్వచ్చు. ఎన్నో రకాలుగా మీ న్యాయం మీరు గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు టెన్షన్ పడే అవసరం ఉండదు. మాలాంటి మంచి అడ్వకేట్స్ని మీరు అప్రోచ్ అవ్వండి, మీకు తప్పకుండా తగిన న్యాయం కలుగుతుంది. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ సార్.